ఎన్టీఆర్‌కి భారీ షాక్ ఇచ్చారట నారా లోకేష్. జూనియర్ ఎన్టీఆర్‌కి నారా లోకేష్ మరి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ సీఎం అని ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అదిదే మరి ప్రతిసారి లోకేష్‌కి తగులుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా? టీడీపీకి ఎన్టీఆర్ సపోర్ట్ ఉందా? అంటూ చాలామంది నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌ని మీరు పిలవరా అంటూ అడిగితే ఎన్టీఆర్‌ని ఎవరు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఎప్పటినుంచో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరి పాలిటిక్స్‌ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. ఎన్టీఆర్ కూడా తన సినిమాలు చూసుకోవడంలో బిజీగా ఉన్నారంటూ చాలా క్లారిటీగా చెప్పారట లోకేష్. ఈ విషయం విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తే ముభావంగా వెళ్ళిపోయేటువంటి లోకేష్ ఇప్పుడు నిలబడి సమాధానం చెప్పి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో అనుబంధం తెగిపోలేదని, ప్రస్తుతం మరి వాళ్ళ నందమూరి కుటుంబ ప్రతిష్టని పెంచే పనిలోనే ఆయన బిజీగా ఉన్నారని, ఈరోజు ఎన్టీఆర్ అంటే కేవలం ఒక తెలుగు సినిమా హీరో కాదు, ఆయన గ్లోబల్ స్టార్ అని చెప్పుకోవడం మాకెంతో గర్వంగా ఉంది అంటూ చెప్తున్నారు నారా లోకేష్. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని తమ కుటుంబ సభ్యుడిగా చెప్తూ ఇంత గర్వపడుతూ నారా లోకేష్ చెప్పడంతో ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో నారా లోకేష్ కూడా బాగానే కష్టపడుతున్నారు. తనకున్న సమర్థతతో తెలుగుదేశం పార్టీ పేరుని జనం నోట్లలో నానేలాగా నిత్యం ఏదో ఒక క్యాంప్ నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తెలుగుదేశం పార్టీ పట్ల ఉంచేలా చేస్తున్నారు లోకేష్.